చేసే పాపాలకు యమలోకంలో శిక్షలు ఏమేమి ఉంటాయి? పరుల ధనాన్ని, పరాస్త్రీని ఆశిస్తే అంధకారములో ఉంచి కర్రలతో కొడతారు. స్త్రీల ధనాన్ని తీసుకుంటే కట్టిక చీకటిలో నరికిన చెట్టు మీద పడివేయటము. తల్లి తండ్రి బాగోగులను చూడని వాడిని నిప్పులు చెరిగే సూర్యుడి క్రింద మాడి మసయ్యేలా చిత్రవధ చేయటము. సంభోగించకూడని వారితో సంభోగిస్తే మండుతున్న ఇనుపమూర్తిని అనగా స్త్రీమూర్తిని స్త్రీ, పురుషమూర్తిని పురుషుడు కోగిలించుకునేలా చేయటం. అబద్ధాలను ఆడిన వారిని 100 యజనములు గల పర్వతపై నుంచి పడిత్రోసి పచ్చడిలా చేయటము. ఇలా ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క శిక్ష ఉంది. మొత్తం 84 లక్షల నరకాలు ఉన్నాయి. గరుడ పురాణం చదివితే మనం చేసే సాధారణ నిత్య కృత్యాలలో ఎంతో పాపం చేస్తున్నామో, మరింత పాపాన్ని మూట కట్టుకుంటున్నామో అర్థమవుతుంది. 2. కాకి అరుస్తే చుట్టాలు వస్తారా? రవాణా సాధనాలు, దూరవాణి వంటివి లేనప్పుడు కబూరు అందజేయడానికి పక్షులనే ఆధారంగా చేసుకునేవారు. ఓ కొత్త పక్షి తమ సీమలోకి వస్తే చూసి కాకులు అరుస్తాయి. దానితో ఏదో సందేశం ఎవరికో పంపారని అర్థం చేసుకునేవారు. దానితో ఇంటికి చుట్టాలు వస్తున్నారని అనుకునేవారు. అలాగే కాకి చనిపోయి ముందు పడితే ఏ పనిని, ఏ ఆహారాన్ని చాలాసేపటి వరకు తీసుకోకూడదు, చేయకూడదు. 3. గణపతిని నిమజ్జనం చేస్తారెందుకు? పెద్ద పెద్ద విగ్రహాలతో రంగరంగ వైభవంగా వినాయక చవితిని 9 రోజులు చేసి నదిలోనో సరస్సులోనో నిమజ్జనం చేస్తారు. దానికి ప్రధాన కారణం పూజ చేసిన వినాయక విగ్రహానికి యంత్ర ప్రతిష్టాపన ఉండకపోవటము. అలాగే ఉంచితే కొన్నాళ్లకు విగ్రహ రూపాలు మారవచ్చు. అది దోషం. దానితో పాటు గణపతిని అలా వీధుల్లోంచి ఉంచి పూజించడానికి దేశభక్తికి సంబంధించిన విషయం ఒకటి ఉంది. తొలుత బహిరంగంగా పూజలను చేసినవాడు బాలగంగాధర్ తిలక్. హిందువులందరిది ఒకే మాటగా ఎలుగెత్తి చాటాలని, స్వతంత్రం కావాలని ఉద్యమం నడిపించి వినాయక చవితిని వాడవాడలా బహిరంగంగా చేయమని చెప్పి దాని ఆచరణలోకి తెచ్చినవాడు స్వతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్. అప్పటి నుంచి గణపతి ఉత్సవాలు భారతదేశమంతటా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి.